కలిగిరి మండలం చూసుకున్నట్లయితే కలిగిరి మండలం కాదు, ఒక నెల్లూరు జిల్లా కావచ్చు, రాష్ట్ర వ్యాప్తంగా కావచ్చు. ఈ యాక్సిడెంట్‌లనేది కొంచెం పెరగడం జరుగుతా ఉంది. దానికి సంబంధించి మా పై అధికారుల సూచనల మేరకు కొంత విస్తృతంగా అవగాహన సదస్సులు క్రియేట్ చేసి, ఈ యాక్సిడెంట్‌లు తగ్గించాలి అనే ఉద్దేశ్యంతో ఒక అవేర్‌నెస్ డ్రైవ్‌లు కండక్ట్ చేయడం జరుగుతా ఉంది. దాంట్లో విలేజుల్లో కావచ్చు, స్కూల్స్‌లో కావచ్చు, కాలేజీల్లో కావచ్చు, అన్ని చోట్ల అవేర్‌నెస్ డ్రైవ్‌లు కండక్ట్ చేస్తా ఉన్నాం. వాళ్ళని ఎడ్యుకేట్ చేయటానికి. దీంట్లో ముఖ్యంగా మనకి యాక్సిడెంట్లు చూసుకున్నట్లయితే ఫ్యాటల్ యాక్సిడెంట్స్. అంటే ఒక మనిషి చనిపోతే దాన్ని యాక్సిడెంట్‌ని ఫ్యాటల్ యాక్సిడెంట్ అంటారు. ఆ ఫ్యాటల్ యాక్సిడెంట్లు కావచ్చు, నాన్ ఫ్యాటల్ యాక్సిడెంట్లు కావచ్చు. వీటికి సంబంధించి మెయిన్‌గా ర్యాష్ డ్రైవింగ్. అతివేగంగా డ్రైవ్ చేయటం. బైకులు కావచ్చు, కార్లు కావచ్చు, ఇతర వేరే వెహికల్స్ అయినా కావచ్చు. అతివేగంగా వెహికల్స్ డ్రైవ్ చేయటం. డ్రంక్ అండ్ డ్రైవ్ తాగి బండి నడపడం కావచ్చు. ఆహ్, మెయిన్ కారణాలుగా ఉన్నాయి. మోరోవరు మన కలిగిరిలో హైవే బటకా నుంచి కొంత యాక్సిడెంట్లు పెరగడం జరిగింది మనకాడ. దాన్ని తగ్గించే దాంట్లో భాగంగా ప్రతిరోజు గూడా వెహికల్ చెకింగ్ కండక్ట్ చేస్తా ఉన్నాం. ఎవరైతే లైసెన్స్ లేకుండా మైనర్స్ ఉంటారో వాళ్ళ మీద కూడా స్పెషల్ డ్రైవ్ కండక్ట్ చేస్తా ఉన్నాం. ర్యాష్ డ్రైవింగ్ మీద కావచ్చు, డ్రంక్ అండ్ డ్రైవింగ్ కావచ్చు, స్పెషల్ డ్రైవ్‌లు కండక్ట్ చేస్తా ఉన్నాం. వెహికల్ చెకింగుల్లో ఈ మైనర్స్ కావచ్చు, ర్యాష్ డ్రైవింగ్ వీళ్ళందరూ వచ్చినని ఎక్కువగా ఈ చలాన్ ఇంపోజ్ చేసి వాళ్ళ చేత కట్టించడం జరుగుతా ఉంది. వాళ్ళకు ఇంకా కంట్రోల్ కాకపోతే వాళ్ళ మీద కేసులు కూడా ఫైల్ చేయడం జరుగుతది. ఈ అవగాహన సదస్సు అన్నిటి కూడా కండక్ట్ చేసి, ఈ యాక్సిడెంట్ తగ్గించాలనే ఉద్దేశంతో ఈ డ్రైవ్‌లు కండక్ట్ చేస్తా ఉన్నాం. ఇది మన మండల ప్రజలందరూ తెలుసుకునే విషయాన్ని బైకులు నడిపేటప్పుడు కంపల్సరీగా హెల్మెట్ ధరించాలి. కార్లు నడిపేటప్పుడు సీట్ బెల్ట్ ధరించాలి. దాంతో పాటు ముఖ్యంగా వాళ్ళ లైసెన్సు ఉండాలి. లైసెన్స్ లేనోళ్ళు అప్లై చేసుకొని లైసెన్స్ తెచ్చుకోవాలి. దాంతో పాటు ఇన్స్యూరెన్స్ అనేది. యాక్సిడెంట్ అయినప్పుడు మెయిన్ పెద్దగా ఇబ్బంది పడే విషయం ఏంటంటే ఇన్స్యూరెన్స్ లేకపోతే చాలా ఎఫెక్ట్ అవుతా ఉంది. యాక్సిడెంట్ జరిగిన తర్వాత వాళ్ళకి ఇన్స్యూరెన్స్ క్లెయిమ్ కాక చాలా ఇబ్బంది పడతా ఉన్నారు. సో, అందరూ దాన్ని గుర్తెరిగి ఇన్స్యూరెన్స్ కూడా తెచ్చుకున్నట్టయితే ఒక యూజ్‌ఫుల్‌గా ఉంటదది. దీంతో పాటు ట్రాఫిక్ రూల్స్ కూడా ప్రాపర్‌గా ఫాలో అయ్యి పోలీస్ డిపార్ట్‌మెంట్ కోఆపరేట్ చేయాల్సిందిగా కోరుతూ అందరికీ నమస్కారం. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.